కృపాధారలు క్రీస్తు ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నేటి అంశము నూతన జన్మ. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ నూతన జన్మ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి. మొట్టమొదటి ఆది మానవుడు ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిండ్రు. వాళ్ళను బట్టి వాళ్ళ శరీరం మూలంగా ఆదాము అవ్వలను బట్టి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టిండ్రు, కయీను హేబేలు. అదేమో శరీర సంబంధమైనటువంటి జన్మం, అంటే వాళ్ళు పాపం చేసిన తర్వాత శరీరం మూలంగా వాళ్ళకు పుట్టినటువంటి మొట్టమొదటి మనిషి కయీను, ఆ తర్వాత హేబేలు. అదే వరుసలో మనమందరం కూడా ఈ శరీరం మూలంగా జన్మించినటువంటి మనమందరం కూడా దీని అందరి గల కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక్క మనుషుని ద్వారా పాపమును, అంటే మొట్టమొదటి ఆదాము ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆదాము వాళ్ళ నుంచి అదేవిధంగా ఆ ఒక్క మనుషుని ద్వారా మనం పాపం చేసి అదేవిధంగా మనం అందరం పాపం చేసినటువంటి వాళ్ళమే. అందుకని పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను. మరణం అంటే దేవునికి మనకున్న సంబంధం తెగిపోయింది, ఎడబాటు, దేవునికి దూరం అయిపోయేసినాము, అందరికీ మరణము సంప్రాప్తం అయిపోయింది. అందుకనే అదే వరుసలో మనమందరం కూడా పాపం వచ్చి జీతము మరణము, ఇది మనము సంపాదించుకున్నటువంటిది. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం నుంచి అదే ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే పాపం ఎట్లొచ్చిందంటే లోకానికి అపవాదిని బట్టి, సైతాను బట్టి. అందుకని 8వ వచనం నుంచి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు. శరీరం మూలంగా జన్మించినటువంటి జన్మలో అపవాది సంబంధంతో ఉన్నటువంటి జన్మము బట్టి మనుషులందరూ పాపం చేసినాం. అదేవిధంగా పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చిండు అనే వాక్యం మనకందరికీ తెలిసిందే. అయితే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిండు కాబట్టి దేవుని మూలంగా మళ్ళీ పుట్టినటువంటి వాళ్ళంగా ఉన్నట్టయితే తిరిగి మనం పాపము చేయము. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు. అందుకని ఇది మనం మాట్లాడుకున్నది శరీరం మూలంగా జన్మించిన జన్మ, ఆత్మ మూలంగా అంటే దేవుని మూలంగా జన్మించిన జన్మ విషయంలో ఈ రెండు విషయాల్లో కొన్ని మాట మనం ధ్యానం చేద్దామండి. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఒకటేమో నీతిని జరిగించని వాళ్ళు, రెండవది తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అంటే దేవుని సంబంధంగా ఉండాలంటే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికే వాళ్ళంగా ఉండాల. ఇంకొకటి, నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించుము అని దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించే వాళ్ళంగా మనము ఉండాలి. సహోదరుని ప్రేమించడం లేదంటే దేవునికి మనకు సంబంధం లేదు అని అర్థం. సరే, మనం ఒకరినొకడు ప్రేమింపవలన అన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. మొదటి నుంచి మనం వినుకుంటూనే వస్తున్నాం ఏందంట, ఒకరినొకరు ప్రేమించండి అనేసి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. మొట్టమొదటి ఆదాము ద్వారా పుట్టినటువంటి కయీను హేబేలు వాళ్ళ విషయంలో రెండు మాటలు మాట్లాడుకుందామండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఈ లోకంలో ఆదాము వాళ్ళ ద్వారా శరీరం మూలంగా జన్మించిన
మొట్టమొదటి మనిషి కయ్యను. ఆ తర్వాత హేబెలు తన తమ్ముడు. కయీను ఏం చేసిండు? కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి, అంటే అపవాది సంబంధి అయి తన సహోదరుని చంపెను. ప్రేమ ఉండాలి కదా సహోదరుల పైన. కానీ మొట్టమొదట పుట్టినటువంటి వాడు రెండుగా పుట్టినటువంటి వాడిని సహోదరుని చంపేసిండట. అంటే ప్రేమ ఉందా? లేదు. కారణం ఏంటంటే దుష్టుని సంబంధి, అపవాది సంబంధిగా ఉన్నాడు కాబట్టి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? చంపడానికి కారణం ఉంది. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను గనుకనే కదా తన క్రియలు చెడ్డవి, సహోదరుని క్రియలు నీతి గలవై. అంతే. అంటే మంచిగా బ్రతకడము అపవాదికి ఇష్టము లేదు. అపవాది సంబంధుల్లో కూడా అంతే. ఇంకోరు మంచిగా బ్రతకడం మంచిది వానికి అసలు నచ్చనే నచ్చదు. ఈ విధంగా కయీను హేబెలును చంపడానికి గల కారణం తన క్రియలు చెడ్డవి, అపవాది సంబంధము కలిగి ఉన్నాడు కాబట్టి. యోహాను సువార్త 8:44 చెప్తాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చువారు. ఆది నుంచి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అపవాది యందు సత్యమే లేదు. వాడంతా అబద్ధికుడే. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడు. ఇప్పుడు ఈ శరీర సంబంధమైన మనసు, ఈ జన్మలో ఉన్న ప్రతి మనిషి నోట్ల నుంచి అబద్ధం. చిన్న పిల్లల నుంచి కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాని స్వభావం మనుషుల నుంచి వచ్చింది. ఈ విధంగా ఉండి అపవాది సంబంధం కలిగి ఉండి దేవునితో సంబంధం తెంచుకొని పాపం చేసి పాపం వలన వచ్చే జీతము మరణము. ఈ మరణానికి పాత్రులుగా ఉండే దుస్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళము లోకంలో ప్రతి ఒక్కరం కూడా, అందరం కూడా. అందుకనే దీన్ని బట్టి కారణం ఏంటంటే దేవుని ప్రేమను వదిలిపెట్టి, ముఖ్యంగా దేవుని ఆజ్ఞను మీరి చేసినటువంటి పాపము. రోమీయులకు రాసిన పత్రిక 7:14 నుండి, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అమ్మబడి ఎంత కొనుక్కున్నాడు? అవునా, ఇది నిజమా? అంతే. మాయ మాటలతోటి వాళ్ళని ఆదమ్మ వాళ్ళను మోసం చేసిండు. అంతే, మోసం చేసిండు, ఆశ చూపించిండు, మోసం చేసిండు, మోసపోయేసిండ్రు. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. సంబంధం, శరీర సంబంధినై ఉన్నాను. ఏలనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్ఛయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను. మనిషిలో ఉన్న స్వభావం ఇది. మంచి చేయాలా, మేలు చేయాలా, కలిసి ఉండాలా, ప్రేమతో ఉండాలా అనుకుంటాం. కానీ అంత మళ్ళీ వేరకే కొన్ని పరిస్థితులు ప్రేమ లేకుండా చేస్తుంది. కోపాలు, పగలు, అసూయలు, ద్వేషాలు కలిగేటట్టు చేస్తూ ఉంటాయి. అయిపోయింది. అపవాది కూడా వాడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఇక ప్రేమ అనేది లేనే లేదు. వద్దన్న పని అది తప్పు, అది చేయొద్దు అన్నదే అదే చేస్తాం. ఏదైతే వద్దో, ఏదైతే చేయొద్దో అదే చేయడం జరుగుతున్నది. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపది నేను చేసిన ఎడ్ల ధర్మశాస్త్రం శ్రేష్టమంటే ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాలో నివసిస్తున్నటువంటి పాపమే కానీ నేనేమాత్రం కాను. మనంటే నేనంటే ఎవరు? నాలో ఉన్న ఆత్మ. అది దూరం అయిపోయింది. ఇప్పుడు నాలో నిండా పాపమే ఉంది. వద్దనుకుంటున్నాను, వద్దన పనే చేస్తున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఈ శరీరంలో మంచిది లేదు. అంతా చెడు నిండిపోయింది చెడుతోటి. ఎందుకంటే పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయినాను. కొనుక్కున్నది ఎవరు? అపవాదిగాడు. వాడు అబద్ధికుడు, మోసగాడు. అదే పరిస్థితి, అదే స్థితి మనందరిలో శరీరంలో నిండా వచ్చింది. నేను చేగోరు మేలు చేయక చేగోరుని కీడు చేయుచున్నాను. మేలు చేయాలని ఆశ ఉంది కానీ కీడే చేస్తున్నా.
కీడు చేయదనుకుంటున్నా, కీడు చేస్తున్నాను. నేను కోరిన దాన్ని చేసినట్ల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. వద్దన్నది నేను చేస్తున్నా. మంచి పని చేయకుండా చెడు పని చేస్తున్నాను. ఎందుకంటే నాలో నివసిస్తున్న పాపం అది. ఆ పాపం నన్ను డామినేట్ చేస్తుంది. ఆధిపత్యం వహిస్తూ నాతో తప్పులు చేపిస్తా ఉన్నది. ఈ తప్పులు, ఈ పాపాలు చేసుకుంటుండి లోపలనేమో అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రం నేను ఆనందిస్తున్నా మంచిదే. కానీ వేరొక నియమము నా శరీర అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని, అయ్యో! వేరొక నియమం అనేసి ఎంత నాదేం బతుకు 24 వచనం. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని. తీరా ఎంతకొచ్చింది? నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అనేసిండు. ఇప్పుడు శరీరం ఎక్కడికొచ్చింది? దేన్ని తీసుకొచ్చింది? మరణానికి. కారణం ఏదంటే పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని ప్రశ్న వచ్చింది. ఇక్కడ వచ్చిందంటే దౌర్భాగ్యపు స్థితి. ప్రతి మనిషి లోపల నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానము లేదు. దీనికి అంతటి గల కారణం ఏంటంటే ప్రేమ లేదు. అంటే ప్రేమ లేదంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవునికి దూరం అయిపోయిన అపవాద సంబంధంతో ఉండి ఈ లోకం ప్రతి ఒక్క బ్రతుకుంటూ ఉండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉండి లోకం అంతా పాపంతో నిండిపోయేసింది. అందరం కూడా 11వ వచనం నుంచి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించి వాడేవాడునూ లేడు, దేవుని వెదుకువాడేవాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. అంటే కీడు చేయటానికి రెడీ. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు. ఎప్పుడెవరిని మోసం చేద్దామా, ఎప్పుడెవరిని మింగుదామా, ఎవరిని ఎప్పుడు దోసుకుందామా, ఇదే లోపల. వాళ్ళని మోసం చేయాలి, సంచిలో నించుకోవాలి. ఎవరని ఏమన్నా కానీ స్వార్థం. ఈ విధంగా మోసం చేదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుట పగ. దేవునికి అంత విరోధమే. శపించుట పగ ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. కయీను హేబెలును చంపేసిండు. ఎందుకంట? హేబెలు క్రియలు మంచివి ఉన్నాయి, వీని క్రియలు చెడ్డవి ఉన్నాయి. తన క్రియలు చెడ్డవై ఉండి దేవుడు మెచ్చుకోలేడు, రక్తం చిందించాడు. ఈ చెడుతనము ఉండి ఎవరైనా మంచి చెప్పనీకి పోతే వాళ్ళని చంపనీకే రెడీ. ఇటువంటి స్థితి మనిషిలో ఉన్నది. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. ఈ రకంగా ఉండేమన్నా మంచిగా అవుతున్నా అంటే అదే వాళ్ళ మార్గంలో నాశనము కష్టమే. అంటే కొంత మట్టుకు తెచ్చుకుంటాము, అక్రమము అన్యాయము ఏదో రకంగా ఎవరినో మోసం చేసో ముంచో, ఆ తర్వాత జరిగేదంత నాశనమే. బ్రతకంత కష్టమే. వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. మనిషికి శాంతి, సంతోషం, నెమ్మది ఉందా? అస్సలు లేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లోకంలో, కానీ మనసులో నెమ్మది లేదు. సమాధానం కొదువైపోయింది మనిషి జీవితంలో. వారి కనులు ఎదుట దేవుని భయము అసలు లేనే లేదు. దేవుడు అంటే అసలు భయము లేనే లేదు. కనులు ఎదుట దేవుని భయము లేకుండా పోయింది. ఇది ఈ రకంగా అమ్ముడు పోయినటువంటి పరిస్థితి. శరీరం మూలంగా జన్మించిన ఈ జన్మను బట్టి ఎందుకు జన్మించినమాట? అతిక్రమించిన విధానం బట్టి, ఆజ్ఞను అతిక్రమించిన విధానం బట్టి. ఈ శరీరం ద్వారా చేసే కార్యాలు అన్నీ చెడు కార్యాలే. కొన్ని మాటలు తీసుకుందామండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21, ఆ తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు కొన్ని మాటలు నేను కొన్ని మాటలు చెప్తుంటుంది. దీని అంతా శరీర కార్యములు స్పష్టమైనవి అని ఉంది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, క్రోధములు, కక్షలు, అసూయలు, ఇంకా స్వార్థంతో నిండినటువంటి మనస్సు, ధనాపేక్ష, ఎప్పుడు సంపాదించుకుంటూ క్రమం కాదు అక్రమముగా. ఇంకోటి దూషణ, వాళ్ళని తిడతా వీళ్ళని తిడతా, ఇంకొకరిని పొడిచినటువంటి అనుకోవడమే. ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ముందు చెప్పిండు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. అంటే
ఒక మర్యాద అంటూ కూడా లేకుండా పోయేసింది. విధేయత లేదు. అవిధేయులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, మంచోళ్ళను ద్వేషించేటటువంటి వారు ఇక లిస్ట్ చాలా పెద్దగుంది ఇవన్నీ. ఇవన్నీ శరీరంలో నిండిపోయినాయి. వీటన్నిటిని బట్టి ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని తెలిసి ఈ రకమైనటువంటి చెడు పనులు చేస్తూ ఉండి ఒక దినం ఈ శరీరం పోతది. మట్టి శరీరం మట్టిలో కలిసిపోతది. ఆత్మకు చావు లేదు. ఆత్మకు నరకమే ఇగ. పరలోక రాజ్యం లేదు అని తెలిసి కూడా తెలవక కాదు మళ్ళీ. దేవుని బిడ్డలంగా మనకు తెలుసు మంచేందో, చెడేందో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అన్నీ తెలుసు. తెలిసి తప్పు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇట్టి కార్యం చేసేవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరు అని తెలిసి, తెలవక కాదు. అని తెలిసి కూడా ఏం చేస్తున్నాము? మళ్ళీ అదే పని చేస్తున్నాం. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. చూస్తుంటూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకుంటాడా అంటే ఏం చేస్తాడు? బాధపడుకుంటూ ఉండి అంతేనా? జరిగింది కొన్ని ముందు ఆదికాండం విషయంలోనికి లోద్దాముండు. ఇదంతా లోకం అంతా దేవుడు చూస్తే పాపంతోటి నిండిపోయినారు మనుషులందరూ కూడా. అందరం కూడా ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను, అనుగ్రహించే మహిమను పొందని దుస్థితిలో ఉన్నారు. దేవుడు లోకాన్ని చూస్తే లోకం అంతా చెడిపోయింది. నోవా కుటుంబం మట్టుకే దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నారు. నోవాహును బట్టి తన కుటుంబము. సరే, దాని విషయంలోనికి ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఒకరా అంటే భూలోకం మొత్తానికే ముందు దేవుడు భూలోకాన్ని అంతటినీ సృష్టించినప్పుడు అన్నిటినీ 6 దినాలు ఈ సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు మంచిది 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 అన్నాడు. చెడు అనేది అస్సలు లేనే లేదు. ఇప్పుడు దేవుని దృష్టికి దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నది. దీనికి చెడిపోయిన కారణం ఏంటంటే మనుషులే. మనుషుల గురించి లోకాన్ని దేవుడు ఏర్పాటు చేసిండు. ఇప్పుడంతా లోకంలో ప్రతి మనిషి అంతా చెడిపోయిండ్రు దేవుని దృష్టికి. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకంను చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. మంచిది ఏమైపోయింది? చెడిపోయి ఉండెను. అంత మంచిది దేవుడు చేసిండు. అపవాది సంబంధంతో ఉండి చెడిపోయిన స్థితికి దిగజారిపోవడం. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఎందుకు చెడిపోయింది? తమ మార్గమును సమస్త మనుషులు దేవుని మార్గం నుండి తప్పిపోయేసిండ్రు. చెరిపి వేసుకొని ఉన్న తమ మార్గమును చెరిపి వేసుకొనిరు. దేవుడు చూస్తే నొచ్చుకున్నాడు. అయ్యో, ఇంత మంచి చేసిన, నా పోలికలో ఈ పిల్లని చేసిన, కానీ ఇప్పుడేంది? సైతానికి లోబడి, అపవాదికి లోబడి, శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉండి పూర్తిగా చెడిపోయినరు అని చూస్తే నోవా కుటుంబాన్ని మట్టుగా దేవుడు రక్షణలోనికి నడిపించగలరు. రక్షణ ఓడలోనికి నడిపించాడు. నోవాహు 120 సంవత్సరాలు ఓడను కట్టుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉంటే వింటున్నారు, కానీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుంటూ ఉన్నారు. మార్పు అనేది లేదు. ఈ దినాన కూడా అంతే. దేవుని మాటలు వింటున్నారు, వినేవాళ్ళు ఎక్కువైనరు, కానీ మార్పు వస్తుందంటే చాలా తక్కువ. మనసులో మార్పు అనేది చాలా తగ్గిపోయింది. అప్పుడు ఇప్పుడు ఆ టైంలో దేవుడు నోవాతో చెప్పేసిండు, ఇక నా సన్నిధిగా లోకంకి అంతం వచ్చేసింది అని అప్పుడు చెప్పిండు. అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరైతే వాక్యానికి దేవుని మాటకు లోబడలేదో వాళ్ళు నీటిలో మునిగిపోయేసారు అందరు. ఆ స్టోరీ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఎక్కువ డీప్గా తీసుకోవడం లేదు. నీటిలో మునిగినరు. అయితే పాఠము నీకు ఇదని పాట పాడుకుంటాం. లెసన్ మనకి ఇప్పుడు. ఎందుకంటే మరొకసారి దేవుడి లోకాన్ని అంతటిని తిరిగి నాశనం చేయడానికి ఇక ఆ దినాలు దగ్గరకు వచ్చినాయి. అగ్నితోటి నాశనం చేసేస్తాడు. అప్పుడు నీటి ద్వారా అయింది. ఎందుకు? అందరినా అంటే కాదు. ఎవరైతే దేవునికి లోబడతారో, నోవా కుటుంబం లోబడింది, వాళ్ళు రక్షణ మార్గంలో వచ్చేసారు, రక్షణలోనికి ప్రవేశించారు. అయితే మనము ఈ క్రిస్మస్ వేడుకలు చాలా సంబరాలు బాగా జరుపుకుంటున్నాం, మంచిదే. అయితే మనం వాక్యానికి లోబడకుండా ఎంత క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా మన జీవితంలో అంతా అది పండుగ క్రైస్తవులుగానే అయిపోతాం. అందుకని ముఖ్యమైనది నోవా కుటుంబం లాగా మనం దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం రక్షిస్తాడు. పాటింపక ప్రభు మాటలు వారది. నీటిలో మునిగిరి
పాఠం నీకిది అని పాడుకుంటాం. అందుకని లెసన్ మనకు. ఏం జేయాలా అనేది ఇప్పుడు ముఖ్యమైంది. శరీరం మూలంగా జన్మించిన ఈ జన్మ శరీరము అది మరణానికి దారితీస్తుంది. అందుకని ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే రెండోది మనమందరము కూడా తిరిగి ఆత్మ మూలంగా జన్మించాల. అంటే శరీరం మూలంగా జన్మించింది ఒకటి, ఆత్మ మూలంగా జన్మించింది మరొకటి. దాని విషయంలోనికొస్తే మనమందరము నాశనం కాకుండా ఉండాలంటే ఏం జేయాల అనేది ముఖ్యమైంది ఇప్పుడు. క్రిస్మస్ సందర్భంలో మనం మాట్లాడుకున్నది. దేవుడు లోకాన్నెంతో ప్రేమించిండు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టుగా తన కుమారుని లోకానికి అనుగ్రహించండి. ఇది మనకంత బాగా కంటత వాక్యం, మనందరికీ తెలిసిన వాక్యమే. దాని గురించి మళ్ళీ రిమైండ్ చేసుకుందామండి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడిండు. ఎందుకంటే మనమందరం నశించడం తనకిష్టము లేక ఆ దేవుడే మనలాంటి వానిగా పరలోకమందున్నటువంటి దేవుడే ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి మనలాంటి వానిగా, అది కూడా మనలాంటి వానికి కూడా లేదు, మనకంటే తక్కువగా ఆయనకు ఈ లోకంలో స్థానమే లేదు. పశువుల పాకలో, అది పశువుల తొట్టిలో పరుండబెట్టిండు. అంత తగ్గించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే. పరలోకం దేవుడు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వాడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అన్నాడు. వచ్చిండు, రిక్తునిగా చేసుకొని పశువుల పాకలు అంత తగ్గించుకొని వచ్చి జన్మించి ఆ తర్వాత మన శిక్ష అంతా భరించి పరలోకానికి వెళ్ళటానికి వచ్చినటువంటి వాడు. పుట్టుక దినాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఆయనకు పుట్టుక దినం అంటుందా? ఆది అంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, శరీరాన్ని ధరించుకొని లోకానికి రావాల్సి వచ్చింది. శరీరంలో మనం పాపం చేసినాం కాబట్టి మన పాప శిక్షను భరించటానికి, నశించే మనందరిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా లోక పాపం మోసుకొని పో దేవునికి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. బోధకునికి చెప్పే మాట నికోదేముతో చెప్తున్నాడు. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కొత్తగా జన్మించాల. అరే మళ్ళీ తల్లి గర్భంలోకి ఎట్లా పోతా నేను? కొత్తగా జన్మించాలంటే ఏం లేదు, ఒకడు నీటి మూలంగా జన్మిస్తే ఆత్మ మూలంగా జన్మించును అన్నాడు. అంటే అదే బ్యాప్టిజం. అంటే బ్యాప్టైజ్, కడుక్కోవడం. అంట్లు, బాసాన్లు, బట్టలు మురికైపోయినాయి, వాటిని ఉతికేస్తాం, కడుగుతాం, శుభ్రం చేస్తాం. మళ్ళీ మనస్సు పాడైపోయింది, మనస్సు మురికైంది, శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉండి అపవాదితోటి శరీరం అంతా పాపంతో నిండిపోయింది. ఇప్పుడు ఈ పాపాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలి? చేయాలంటే ఒకటి మార్గం, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకని యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసు, ఆయన మన శిక్ష అంతా భరించి తన శరీరంలో మన శిక్ష భరించి రక్షించడానికి వచ్చినటువంటి ఆయన నీటి మూలంగా జన్మిస్తేనే కానీ ఆత్మ మూలంగా జన్మించడు అన్నాడు. అంటే బ్యాప్టిజం, కడుక్కో, పాతవన్నీ ఒప్పుకొని వదిలిపెట్టేసేయి, సమాధి చేసి అప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకో అని చెప్తున్నాడు. యేసుప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె దిగొచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నాడు. అదేవిధంగా నీతి యావత్ ఈ విధంగా జరగాల్సింది నేటి కానిము అని యేసుప్రభు మనకు మాదిరి చూపించిన బాప్టిజం విషయం లోపల. అదే రకంగా మనం కూడా మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము నా మనసు మార్చుకుంటున్నాను, నా శరీరంలో అంత మంచిది లేదు, పాపం ఉంది, ఈ పాపమంతా నా నుంచి తీసివేయి, నన్ను క్షమించు అని తెలుసుకొని, నేను పాపిని అని తెలుసుకొని గ్రహించి పాపాలు ఒప్పుకొని వదిలిపెడితే ఆయన క్షమిస్తాడు. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా
చేయను. 1 యోహాను 1:9 చెప్తాడు. అంటే ఆయన వచ్చిండు మనల్ని తిరిగి జన్మింపజేయటానికి. ఎట్లా జన్మించాలంటే నీటి మూలంగా. నీటి మూలంగా జన్మించాలంటే ముందు పాపము ఒప్పుకోవాల. క్షమాపణ నిమిత్తము నా మనసు మార్చుకున్న దానికి గుర్తుగా మారు మనస్సు నిమిత్తము బాప్టిజం. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకుంటాము. అప్పుడు దేవుడు మన మనసు మార్చుకున్నప్పుడు మనలో ఆయన ఆనందిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనందు నేను ఆనందించున్నాను. అదేవిధంగా మనమందరం ఆయనకి ఇష్టమైన పిల్లగా ఉండాలంటే ఈ శరీరం మూలంగా జన్మించిన ఈ జన్మలో నుంచి మనము దాన్ని చంపేయాల. అంటే పాపాన్ని చంపేసి తిరిగి ఆత్మను పొందుకునే వాళ్ళంగా ఉండాలి. అదే విషయం ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పే మాట 6వ వచనం. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని 2 చెప్పాడు. శరీరం మూలంగా జన్మించిన జన్మ అది శరీరం. ఈ శరీరంలో మంచిది లేదు. అంత పాపమే. కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అదంతా మన బ్రతుకులో నెమ్మది, సంతోషం, సమాధానం లేకుండా చేస్తది. ఆ తర్వాత ఇది మనల్ని వదిలిపెట్టేస్తది శరీరము. ఆత్మకు నరకాన్ని చూపిస్తది. అందుకని ఈ శరీరంలో ప్రాణము ఉన్నప్పుడే మన పాపాలు మనము ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడు. మనల్ని రక్షించటానికి ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చేసిండు. కానీ అది అన్నీ పక్కకు పెట్టేసి పుట్టినాడు యేసు అని సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకు పుట్టిండు? మనల్ని పుట్టించటానికి. అంటే మన పాపాలు వదిలిపెట్టి సమాధి చేసి క్రీస్తులో మళ్ళీ పుట్టి క్రీస్తును కలిగి ఉండి ఆయన యొక్క మనసును కలిగి ఉండి ప్రేమను కలిగి ఉండాలనేసి ఆయన ఈ లోకానికి మనల్ని ప్రేమించి అంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిండు. ఆ విషయం తెలుసు, మనకు తెలియక కాదు. తెలిసి ఈ శరీరం లోపల ఇంకా లోపల ఉన్నటువంటి ఆ పాపాలు చేస్తూనే ఉన్నాము. మళ్ళీ పండుగలు కూడా చేసుకుంటున్నాం. దేవుడు నొచ్చుకుంటూనే ఉన్నాడు. అందుకని ఈ చివరి దినాల్లో మనం చేయాల్సింది ఏంటిది అంటే శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయునై అన్నాడు. ఇంతవరకు శరీరం మూలంగా జన్మించినట్టు ఈ శరీరం లోపల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. నేను అది చేస్తా, ఇది చేస్తా, సంపాదించుకుంటా, సాధిస్తా. ఇవన్నీ ఉండి అసలు ప్రేమ అనే మాట లేదు. కోపాలు, పగలు, ద్వేషాలు, అసూయలు, స్వార్థము, ధనాపేక్ష ఇవన్నీ ఉంటాయా అంటే శరీరం ఉండదు, అవి ఉండయి. ఈ రకంగా ఉండి మోసపోతున్న బ్రతుకును తిరిగి మార్చటానికి, నశించే మనల్ని అందరిని రక్షించడానికే యేసుగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిండు. అది మనకు అందరికీ తెలిసిందే. ఏం చేయాలి అంటే ఏం లేదు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రంగా చేయను. ఒప్పుకున్న తర్వాత నీటి మూలంగా జన్మించి ఆత్మ మూలంగా జన్మించాల. అది కృత జన్మ. శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయునై ఉన్నది అని చెప్పిండు. అందుకని ఈ రెండిటి లోపల ఇంతకాలం శరీరం మూలంగా ఉండి జన్మించి శరీరంలో మంచిది అసలు లేకుండా పోయి అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది మనసులో లేదు. ఇంకోటి, ఈ శరీరాన్ని వదిలిపెట్టినాక ఎగలుగుతాము, నరకానికి వెళ్ళిపోతాం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అని. అందుకనే మనలో ఈ ప్రాణము ఉన్నప్పుడే లోపలని అన్ని ఒప్పుకొని వదిలిపెడితే క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడు. 1 తిమోతి 1:15 చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. అందుకనే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టిండు? పాపులను రక్షించుటకు, నశించే మనందరినీ వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిండు కాబట్టి. అందుకని కొత్త జన్మ అంటే నా మనసు మార్చుకుంటున్నా, పాపములన్నీ ఒప్పుకుంటున్నా అని ఒప్పుకొని బాప్టిజం ద్వారా కడుక్కొనినప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకుని అది ఆత్మ మూలమైన జన్మ. ఈ మూలంగా మనము జన్మించిన తర్వాత దేవుని ఆత్మను పొందుకున్నాం, సంతోషం. అంతకే సరిపోయిందా? ఈ లోకంలో ఉన్నాం, దేవుని ఆత్మను పొందుకున్నాం కానీ ఈ లోకంలోనే ఉన్నాము, మనసు మార్చుకున్నాం, దేవునికి లోబడుతున్నాం. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పాప నియమాలు మనల్ని చెరపట్టి లోపరుచుకుంటాయి. అందుకనే దానికి లోబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితం లోపల. దాని విషయంలో రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయంలో మొదటి 2 వచనం చెప్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుల అని పరిశుద్ధమును, అనుకూలమును, ఉత్తమమైంది ఏందంటే మీ మనసు మారిన తర్వాత దేవునికి ఈ సజీవ యాగంగా ఈ శరీరాన్ని మీరు అప్పగించుకోండి. అప్పుడు పాపమునకు మీ మీద అధికారం ఉండదు. ప్రభుత్వం చేయదు, అధికారం చేయదు. ఎక్కువ శాతము బాప్తిసం తీసుకున్నాం. మారుమనసు, పాపక్షమాపణ బాప్తిసం తీసుకున్నాం. దేవుని ఆత్మను పొందుకున్నాము అనుకుంటూనే శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్నాం. చేయొద్దనుకున్న పని చేస్తున్నాం. వద్దన్న పని చేస్తున్నాం. చాలా మట్టు క్రైస్తవుల్లో గమనించండి, ప్రేమ లేదు. ప్రేమ లేదసలు. సమాధానం లేదు. ఒకరినొకరు దూషించుకోవడం, ద్వేషించడం, అసహించుకోవడం, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది దేవుని నమ్ముకున్నాక ఎందుకున్నాయి? అంటే అది డామినేట్ చేస్తుంది. దానికి గల కారణం ఏందంటే మనల్ని దేవునికి అప్పగించుకోలేదు కాబట్టి. అందుకని దేవుడు కుమారుడుగా మనకు అప్పగించుకున్నాడు తన్ను తాను రక్షించడానికి. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో, రక్షణ పొందిన తర్వాత మారుమనసు, పాపక్షమాపణతో బాప్తిసం తీసుకున్న తర్వాత మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఈ శరీరమే మన మనసును పాడు చేసేది, మన బ్రతుకులను పాడు చేసేది. అందుకని అది పరిశుద్ధము, దేవునికి అనుకూలంగా నువ్వు మారిన తర్వాత దేవునికి అప్పగించుకోవాలి. ఈ రోమా 12 మొదటి 2 వచనాల్లో. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు ఎన్నో దెబ్బలు కొట్టి నన్ను సరిచేసిండు. ఇంత సావు బ్రతుకుల మధ్యలో ఉండి ఉన్న తర్వాత దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ తప్పు చేసిన. 3 నెలలు మంచిగున్నాను. మళ్ళీ తప్పు చేసిన, పాపంలో పడిపోయినా. దాన్ని బట్టి దేవుడు నన్ను గద్దించిండు, శిక్షించిండు. అప్పుడు నాకు వాక్యం సరిగ్గా తెలవదు. వాక్యం సరిగ్గా తెలవదు. సరిగ్గా అసలే తెలవదు పూర్తిగా. అంటే ఏదో గుడ్డిగా బ్రతుకుతున్నాం పండుగ క్రైస్తవుల్లాగా. పండుగ చాలా గ్రాండ్‌గా కొత్త బట్టలేసుకొని ఇదంతా లోకంలో ఆ రకంగా ఉంటుంది. ఈ దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు దేవుడు నేను ఏ తప్పు చేసినో క్లియర్‌గా నాతో చూపించిండు. అప్పుడు అనుకున్న, ప్రభా నేను నమ్మకంగా, నీతిగా, న్యాయంగా, నీకిష్టంగా బ్రతకాలి, మంచి పేరు అనుకున్నా కానీ మళ్ళీ తప్పు చేసిన. నాతోటి కాదు, నీతోటి అయితది. బ్రతికితే నీ కొరకు నేను బ్రతకాలి. నీకు సాక్షి బ్రతకాలి. ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నాతోటి కాదు, నీతోటైతే నన్ను నేను దేవునికి అప్పగించుకున్నా. ఈ వాక్యము ఉన్నదన్న సంగతి నాకు తెలవదప్పుడు. దెబ్బ కొట్టిన తర్వాత అర్థమైంది. అప్పుడు దేవునికి లోబడిన తర్వాత నేను బైబిల్ చదువుతా ఉంటే ఈ వాక్యం దొరికింది నాకు. రోమా 12 మొదటి 2 వచనాలు. అవును గదా! తెలవకుండా దేవునికి అప్పగించుకున్నా. దేవునికి ఎప్పుడైతే నేను అప్పగించుకున్నానో దేవుడు నా పైన అధికారిగా ఉండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. చాలా మట్టుకు మనము ఎక్కువ శాతం విశ్వాసుల్లో దేవునికి ఈ శరీరాన్ని అప్పగించుకోకుండా, సమర్పించుకోకుండా ఉన్నాం కాబట్టి సైతాన్ గాడు శరీరంలో ఉన్నటువంటి పాప నియమాలకు మనల్ని లాక్కొని పోతున్నాడు, తప్పులు చేపిస్తున్నాడు. అప్పుడు మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నది అని దేవుడు అంటాడు. ఎక్కువ శాతం చూడండి క్రైస్తవుల లోపలనే, సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, బంధువుల్లో గాని ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఒకవేళ కలిసి ఉన్నంటే కొట్లాడుకునాల్సిందే, ఒకరినొకరు తిట్టుకోవాల్సిందే. ఎందుకంటే అది చావలేదు ఇంకా. బాప్తిసం తీసుకున్నా అంటున్నా కానీ లోపల ఉన్న కార్యాలు ఇంకా చావలేదు. కారణం ఏందంటే దేవునికి అప్పగించుకోవాలి. నేను అదే చేసిన పని. దేవునికి అప్పగించుకోలేదు కాబట్టి మళ్ళా దేవుడు వద్దన్న పనే చేసిన. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నానో దేవుని చేతిలో నేనున్నా కాబట్టి నన్ను దేవునికి అప్పగించుకున్నాను. ఇక దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు బోధ చేస్తున్నాడు. ఆయన మార్గం నడవడానికి దేవుడే అన్నీ ఆయనే చేస్తున్నాడు. నేను జీరో. ఆయన ఉన్నాడు కాబట్టి ఆత్మలో ఇంకా ఎదగలుగుతున్నా, బలపడగలుగుతున్నాను. ఇంకొక మాట చెప్తున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను ఒప్పుకున్నా. ఈ వాక్యాలంతా నాకు తెలవకుందని చేసిండు నేను. ఈ దేవుని ప్రేమ. నా ప్రవర్తన ఆయన యోగించును నేను. ఈ అలవాట్లు ఓపెన్‌గా దేవునికి చెప్పుకున్నాను. ఆయన అధికారానికి అప్పగించుకున్నా కాబట్టి ఇప్పుడు నా త్రోవలు ఆయన సరళం చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, శోధనలు, సమస్యలు వస్తున్నాయి. భయపడ. నాకు దేవుని ప్రేమ మీద అర్థమైపోయింది కాబట్టి. దానికి గల కారణం ఏంటంటే దేవునికి నేను అప్పగించుకున్నా, సమర్పించుకున్నా కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రవర్తన అధికారానికి అప్పగించుకున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరం దేవుని అధికారానికి మన ప్రవర్తన, మన శరీరం అంతా దేవునికి అధికారానికి అప్పగించుకుంటే ఇక మనం నడిపించేవాడు నా నావికుడు ఆయనే, నన్ను నడిపించే చుక్కాని ఆయనే అని ఎన్నో పాటలు పాడుకుంటాం కదా. మనకు తోడుగా ఉంటూ మనకు సహాయం చేస్తూ
ముందుకు నడిపిస్తూ బలపరిచేవాడు దేవుడు. ఈ రకంగా మనం ఉన్నప్పుడు రోమి రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తాడు. ఏ శిక్ష అసలు మనకు లేనే లేదు. ఇప్పుడు ఈ రకంగా దేవునిలో ఉండి దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇక శిక్ష మనకు లేదు. ఎందుకు లేదంటే అనుసరించే విధానంలో మార్పు వచ్చింది కాబట్టి. దానికి కొంచెం స్పీడ్‌గా కొన్ని మాటలు చదువుతాను. మొదటి 17 వచనాల తర్వాత మళ్ళీ ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమాల నుంచి నన్ను విడిపించింది. నన్ను విడిపించింది కాబట్టి. ఆ తర్వాత 4వ వచనం పాప పరిహారం. 5వ వచనం శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. అనుసరించే విధానం అంతే. శరీరాన్ని అనుసరిస్తుంటే ఎప్పుడు ఈ శరీరం గురించి ఆలోచన, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం సంపాదించుకుందాం, ఎవరిని ముంచుదాం, ఇవే అన్నీ ఉంటాయి. అది మరణం దారితీస్తుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మకు మనం అప్పగించుకుంటే ఆత్మను అనుసరిస్తాం. ఆయన చెప్పినట్టు నడుస్తాం కాబట్టి ఆత్మను అనుసరించే మనస్సు. ఆత్మ విషయం మీద మనసు ఉంచరు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఈ శరీరాన్ని అనుసరించుకుంటూ పోతాం, ఏమో చేస్తాం లోకం లోపల, తీర చివరికి వచ్చేస్తే మరణం తెచ్చుకుంటాం. అందుకని ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని ఆత్మను అనుసరించాలంటే దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి దీన్ని మనం, ఈ శరీరాన్ని. అప్పుడు అది జీవం ఉంటుంది, సమాధానం. ఈ శరీరాన్ని అనుసరిస్తే సమాధానం లేదు, ఆత్మను అనుసరిస్తే సమాధానం వచ్చింది. ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రం లోబడ నేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఈ స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు. అయ్యో నా బిడ్డలు అనుకున్నా కానీ ఇగో శరీరాన్ని అనుసరిస్తున్నారు, నాకు దుఃఖాన్ని తెస్తున్నారు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారికి క్షమాపణ లేదు కానీ శిక్ష. అందుకని దేవుని బిడ్డలంగా ఎన్నో శిక్షలు పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలా? 12వ వచనం కాబట్టి వచనం నుంచి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించినకు మనము శరీరంనకు రుణస్థలం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడ్ల చావవలసిన వారై ఉందురు. బాప్సం తీసుకున్నా, మారు మనసు రక్షణ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏంది? ఈ శరీరాన్ని అనుసరిస్తే అది పొరపాటు. సస్తారు అని చెప్తున్నాడు. చావలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శరీరక్రియలను చంపిన ఎడ్ల జీవించేదారు. ఆత్మ చేత శరీరక్రియలను చంపాలంటే ఆత్మకు లోబడాలి మనం. చాలా మట్టుకు ఎక్కువ శాతము విశ్వాసంలో ఈ బలహీనత ఉంది. ఆత్మానుసారంగా నడవడం లేదు. శరీరాన్ని అనుసరిస్తున్నాం, మరణాన్ని తెచ్చుకుంటున్నాం, సమాధానం లేకుండా పోతున్నాం. అందుకని ఆత్మకు మన శరీరాన్ని అప్పగించుకుంటే, సమర్పించుకుంటే ఆత్మను అనుసరిస్తాము కాబట్టి విజయాన్ని పొందుకుంటాం. ఆత్మ చేత శరీరక్రియలను చంపినట్లా జీవిస్తాం. ఈ శరీరక్రియలు ఏమేమో చేయాలనిపిస్తుంటుంది, అప్పుడు ఆత్మ ఉంటాడు, ఏయ్ అంటాడు. ఆ తప్పు చేయకుండా ఉంటాము, జీవిస్తాము, జీవించే వాళ్ళంగా ఉంటాము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత నడిపింపు మనకు చాలా ముఖ్యమైనది. నన్ను నడిపించేవాడు ఆయన ఉన్నాడు, అయిపోయి ఆయన నడిపిస్తున్నప్పుడు ఇక పాపం ఎందుకు చేస్తాం? మనము ఆయన పిల్లమైతాం. ఈ విధంగా దేవునికి లోబడ్డప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని చేయాల్సింది ఏంటంటే ఈ శరీర సంబంధమైన దీన్ని ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత, పాపాలను విడిచిపెట్టిన తర్వాత దేవునికి అప్పగించుకొని దేవుని ఆత్మతోటి నడిపింపబడ ఉన్నప్పుడు పాపం చేయము, పాపం చేయ జాలము. ఖచ్చితంగా ఆయన వస్తాడు, నన్ను తీసుకుపోతాడు నిరీక్షణ కలిగి మనం ఉండే వాళ్ళంగా ఉంటాం. రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయము 10 నుండి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అది చాలా ముఖ్యమైనది. ప్రేమ కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ ఆయనదని తెలుసుకొని
అలాగూ చేయడు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మరి సమీపంగా ఉన్నది కాబట్టి కిందకి చెప్పుకుంటూ వచ్చేసి ఇక ఈ పనికిమాలిన వాటన్నిటి వదిలిపెట్టి మనమందరం గూడా మర్యాదగా నడుచుకుందుము అంటున్నాడు. ప్రేమ ఉన్న దగ్గర మర్యాద ఉంటది. ప్రేమ లేదు, మర్యాద లేదు, మంచి మాటలు రానే రావు గదా అసలు. అన్ని ద్వేషము, దూషణ, అసూయలు, కలహాలు, కల్మషాలు ఇవే ఉంటాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం పోయే కాలం దగ్గరుంది. మనం పోయే కాలం దగ్గరుంది. ఈ లోకంలో పలు కోపాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ ఎందుకంట అందుకని మర్యాదగా మనం నడుచుకునే వాళ్ళంగా ఉందాం. మొదటి యోహాను 5వ అధ్యాయము మొదటి యోహాను 5వ అధ్యాయంలో మొదటి నుంచి యేసే క్రీస్తయి ఉన్నాడని ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాణ్ణి ప్రేమించును. ఇది చాలా ముఖ్యమైనది. ప్రేమ. దేవుని మూలంగా మనం పుట్టినాం. దేవుడు మనం పుట్టించిండు. అదే రకంగా ఇతరులను కూడా మనం ప్రేమించినట్లయితేనే ఆయన పిల్లలము, దేవుణ్ణి ప్రేమించున్నాము అనే వాళ్ళంగా ఉంటాం. ఇక్కడ చెప్పుకుంటూ 3వ వచనం నుంచి మనం ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తున్నట్టు అయిపోయిందా? ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవునిగా పుట్టినట్టయితే ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. లోకం మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించిన అని యేసు ప్రభు చెప్పిండు. ఈ లోకాన్ని అంటే ఈ శరీరాన్ని, లోకాన్ని మనం జయించగలుగుతాం. లోకాన్ని జయిస్తే పరలోక రాజ్యానికి మనం ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. అందుకని ఈ క్రిస్మస్ క్రీస్తును ఆరాధిస్తున్నాం. ఒకరోజు కాదు క్రిస్మస్ అంటే. నిజమైన మార్పుతో ఉన్నటువంటి మనందరం ప్రతిరోజు క్రిస్మస్ అని ప్రతిరోజు క్రీస్తును ఆరాధించే వాళ్ళంగా ఉంటాం. ఈ లోకం ఉన్నంత వరకు ఆరాధిస్తాం. ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే లోకాన్ని జయించాల. లోకాన్ని జయించాలంటే జయించిన వానిపైన మనకు నమ్మకం ఉండాల. అందుకనే విశ్వాసం కలిగి ఉండి. అందుకనే కుమారుడు ఈ లోకానికి వచ్చిండు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలంటే ఖచ్చితంగా మన ఈ శరీరాన్ని, మన మనస్సును దేవునికి అప్పగించుకొని సమర్పించుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా నడిపింపడం ఆయన పిల్లలము, వారసులం. పరలోక రాజ్యానికి వారసులంగా ఉంటాం కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఎన్నో క్రిస్మస్ పండుగలు మనం జరుపుకుంటున్నాం. అయితే సమర్పణ తగిన జీవితం ఉందా? ప్రేమ ఉందా? మనం పరీక్షించుకొని దేవుని మాటకు లోబడదాం. ఇచ్చిన ఈ వర్తమానము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఇచ్చిన వర్తమానం మా అందరిలో విన్న మా అందరిలోనూ ఫలించటకు మేమందరం పరలోక రాజ్యానికి వారసున్నట్లుగా తన వర్తమానం అందరిలో ఫలించటకు మీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.